హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను వచ్చేసి శారీ డ్రాపింగ్ చూపిస్తున్నాను అనమాట. సో సేమ్ శారీ మీద నేను మేకప్ కూడా చేశాను. సో ఈ వీడియో వచ్చేసి శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ శారీ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ పట్టు శారీ. దీన్ని వచ్చేసి ఇకత్ పట్టు శారీ అని అంటారంట. సో నేను నార్మల్గా మనం ఇలా శారీ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓపెన్ చేసుకున్నాక నేను వీడియో కోసమని నైట్ డ్రెస్ మీదే చేస్తున్నాను. సో ఇలా ఒక ఎండ్ ఉంటుంది కదా, దానికి ఇలా నాట్ వేసుకోవాలి, ముడి వేసుకొని దీన్ని దోపుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ కెమెరాలో చేస్తున్నాను కాబట్టి రైట్ రైట్ లాగా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను ఇంకొక వీడియో చేయడానికి. సో ఇట్లా నాట్ వేసుకొని సో ఒక ఎండ్ మనం టక్ చేసాం కదా, ఇప్పుడు వెనక నుంచి ఒక రౌండ్ తీసుకొని రెండో ఎండ్ కూడా మనం టక్ చేసుకుంటున్నాము, అంటే లోపలికి దోపుతున్నాము. సో ఫస్ట్ ఇవి రెండు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత ఎక్స్ట్రా మన హైట్కి తగినట్టు ఎంత ఎక్స్ట్రా మనం లోపలికి టక్ చేయాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా దోపేస్తే ఏంటంటే ముడతలుగా అలా వస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఈవెన్గా టక్ అవుతుందన్నమాట. సో హైట్ కూడా చూసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఏదైనా హీల్స్ వేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫస్టే హీల్స్ వేసుకొని తర్వాత చీర కట్టుకోండి, అప్పుడు హైట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో చూసారు కదా, నీట్గా టక్ చేసాము వెనకాల కూడా. సో ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ వేసుకోవాలి. వెనక్కి మనం బయట వేసుకోవాలి కాబట్టి దానికోసం అని శారీ మొత్తం ఒక రౌండ్ వేసుకుంటున్నాం. సో ఒక రౌండ్ అంతా కంప్లీట్గా వచ్చాక ఇప్పుడు మనం ఏంటంటే పైట వేసుకుంటాం కదా, ఆ ఎండ్ పట్టుకోవాలన్నమాట. సో దాన్ని పట్టుకొని మనం ఫస్ట్ ఇక్కడ ఫ్రిల్స్ వేసుకోవాలి. సో ఎంత లెంత్ కావాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను వచ్చేసి ఈ ఫింగర్ అంత వేసుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ ఇచ్చారు కదా బార్డర్, అంతవరకు వేసుకున్నా పర్వాలేదు. సో ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా లుక్ కనిపిస్తుంది. సో ఈ పట్టు శారీస్ ఏంటంటే మేజర్గా ఐరన్ చేసుకోవడం అలా ఉంటుంది. సో ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఇలా కట్టుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్. ఏంటంటే నేను ఒక ట్రిక్ చూపిస్తాను, జస్ట్ ఎలా ఫింగర్స్తో ఫోల్డ్ చేయాలి అని. లేకపోతే మన దగ్గర ఇది ఉంటుంది కదా, స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక వీడియో ఏదైనా చేసినప్పుడు నేను చూపిస్తాను. సో ఇలా వేసుకున్నాక మనం కొంచెం వీటిని ఎంత లెంత్ కావాలి అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని అక్కడికి ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. సో అందుకని నేను కొంచెం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు తీసుకొని ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం అటు ఇటుగా వచ్చి ఉంటాయి కదా, సో ఈ పట్టు శారీలు చాలా వరకు కొంచెం కూర్చో అనమాట. సో ఐరన్ చేసుకుంటేనే బాగా కూర్చుంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకొని ఇలా కొంచెం మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. సో చూసారు కదా, నేను ఇలా ఫింగర్స్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తూ దాన్ని మంచిగా, అంటే అది కూర్చుంటుంది అనమాట, ఇంకా అటు ఇటు ఏం కదలకుండా. సో అక్కడ నేను పిన్స్ పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇట్లా భుజం మీద వేసుకున్నాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది కదా. సో ఇలా 2 ఫింగర్స్ని ఇట్లా మధ్యలో పెట్టుకొని ఫ్రిల్ ఇలా అంటే చాలు, చాలా నీట్గా ఐరన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో నేను ఇంకా ఇక్కడికి ఒక పిన్ పెట్టుకుంటున్నాను. సో ఇలా మనం కింద వరకు చేసుకోగలిగితే చాలా ఈజీగా ఐరన్ అయినట్టు కనిపిస్తుంది. సో అంత టైం లేదు అని అనుకుంటే మీరు తొందరగా ఏదైనా ఐరన్ బాక్స్తో కానీ లేదంటే స్ట్రైట్నర్తో కానీ ఈజీగా కూడా ఐరన్ చేసుకోవచ్చు. సో నేను సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. సో కింద ఎండ్ వరకు చేసుకుంటానికి ఎప్పుడైతే మనకి ఇది కరెక్ట్గా కూర్చుంటుందో అప్పుడే శారీకి లుక్ వస్తుంది అనమాట. సో హడావిడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ చేసేస్తాను నేను. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక పిన్ వేసుకోవచ్చు. చూసారు కదా, నేను కింద వరకు ఇలాగే వేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ లైక్ 3 పిన్స్ వేసాను నేను. సో శారీ కట్టుకుంటూ మొత్తం అంతా అయిపోయినాక ఈ పిన్స్ మనం తీసేయాలి.
చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక్కసారి 2 సార్లు అట్లా కట్టుకొని అలవాటు చేసుకుంటే ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట. సో దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి అంతే. సో నేను ఇక్కడ కూడా ఇంకొక పిన్ వేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనకి బయట వేసేసుకోవాలి. సో నార్మల్గా అయితే పిన్ పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ వేసుకుంటే, నేను బ్లౌజ్ వేసుకోలేదు కదా అందుకని జస్ట్ అలా పైన వేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ ఉంది కదా, ఫ్రంట్ సెక్షన్లో కూడా మనకి ఫ్రిల్స్ సరిగ్గా కూర్చోలేదు. సో సేమ్ మెథడ్ ఫాలో అవుతూ మనకి ఇట్లా సైడ్కి ఎంత కావాలో అంతవరకు కూడా మనం ఇట్లా ఐరన్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట ఫింగర్స్ తోటి. మీరేంటంటే బ్లౌజ్కి పిన్ వేసేసుకుంటే మీకు బ్యాలెన్స్ బాగుంటుంది, అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా అంటే చూసారు కదా చాలా నీట్గా కూర్చుంటుంది. సో సేమ్ మెథడ్ ఫాలో అయ్యి చక్కగా ముందు కూడా మనకి ఎలా కావాలో అలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం చిన్న చిన్న టిప్స్ అవి పాటిస్తూ వేసుకుంటే శారీ కట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. సో స్టార్టింగ్లో ఫొటోస్ చూసారు కదా, సో టీషర్ట్ మీద అలా అనిపిస్తుంది, బట్ బ్లౌజ్ వేసుకున్నాక చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట శారీ. సో నేను స్లోగా చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ లైక్ కన్ఫ్యూజన్ అవ్వకూడదు అని. సో ఎందుకంటే ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఈ పార్ట్. సో చూసారు కదా మనకి ఇట్లా ఫ్రంట్ కూడా ఐరన్ చేసుకున్నట్టు చేసుకొని ఎక్కడి వరకు అంటే సో ఇట్లా ఎదురు వరకు ఎంత వస్తుందో అంతవరకు చేసుకొని ఇక్కడ మనం ఒక పిన్ వేసేసుకుందాం. సో ఈ పిన్ని మనం తర్వాత తీద్దాం. ఇట్లా పిన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం ఐరన్ చేసిన ఫోల్డింగ్ ఉంటుంది కదా, చేతులతో ఫోల్డ్ చేసాం కదా, అది చాలా చక్కగా కూర్చుంటుంది అనమాట. సో అటు ఇటు పోదు. సో ఇప్పుడు మామూలుగా మనం రౌండ్ వేసుకోవాలి వెనక్కి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కింద కుచ్చుళ్ళు వేసుకుంటాం కదా, సో దానికోసం ఏంటంటే మనం ఇట్లా ఒక రౌండ్ తీసుకోవాలి. సారీ కొంచెం మిస్ అయింది, వెనక నుంచి రౌండ్ తీసుకొని ఇట్లా కుచ్చుళ్ళు వేసుకోవాలి. సో కుచ్చుళ్ళు ఒకటే వేసాను, ఇంకా నేనేమి ఎక్స్ట్రా ఏం చేయలేదు. సో ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్గా అనిపించింది అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను ఒక మంచి వీడియో పెట్టడానికి. సో ఈసారి ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ముందు కుచ్చుళ్ళు వేసుకున్నాం కదా, కుచ్చుళ్ళు వేసుకున్నాక ఇట్లా కొంచెం కొంచెం గ్యాప్స్ అది వదులుకుంటూ మనం చక్కగా అక్కడ పిన్ వేసేసుకోవాలన్నమాట. సో చూసాం కదా అన్నీ ఒకే దగ్గర పెట్టకుండా చాలా కొంచెం కొంచెం గ్యాప్ వదులుకొని మనం ఒక్కొక్క ఫ్రిల్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఒక్కొక్క కుచ్చుల్ని కూడా అలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్నీ ఒకే దగ్గర ఉన్న కుప్పగా ఉన్నట్టుగా లేకుండా మనకి కింద వెడల్పుగా వస్తాయి, నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇట్లా తీసుకున్నాక ఇక్కడ మనం ఒక పిన్ వేసేసుకుందాం. సో చూసారు కదా, సో ఇక్కడ నేను పిన్ స్ట్రైట్గా వేసాను. సో ఇది కొంచెం గమనించండి మీరు. సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ వేసుకున్న కుచ్చుళ్ళన్నీ తీసుకెళ్ళి పైన
దోపేసుకుందాం. సో ఎక్కువ అవసరం లేదు, అది ఇప్పుడు మనం జస్ట్ కొంచెం సేపటి కోసం అక్కడ పెట్టేసుకుంటున్నాం. సో కొంతమంది ఇలా బాగా పైనుంచి పెట్టుకుంటారనమాట. అట్లా పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే పైనుంచి తీసుకోవచ్చు. ఇలా పైనుంచి తీసుకొని కొంచెం ఇక్కడ కూడా కొన్ని ఫోల్డింగ్స్ వస్తే మనకి ఏంటంటే పట్టు శారీకి మంచిగా లుక్ వస్తుంది అనమాట. సో ఇట్లా మనకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ వచ్చినట్టు తీసుకొని దాటన్నిటిని ఒక దగ్గర పెట్టి మనం పిన్ వేసేసుకుంటున్నాం దీనికి కూడా. సో చూసారు కదా, ఇవి ఫోల్డింగ్స్ కొన్ని శారీస్కి బాగా కూర్చుంటాయి అండ్ కొన్ని శారీస్కి మాత్రం సరిగ్గా కూర్చోవు. సో ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకుంటాం వల్ల ఏమవుతుందంటే కొంచెం సేపు అయ్యాక ఇవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇప్పుడు దీని పక్కన దోపాం కదా, దాన్ని బయటికి తీసేసి ఇది మనకి ఏ లెవెల్ నుంచి రావాలి అంటే కొంచెం బొడ్డు నుంచి కొంచెం అవతలకు అనమాట. సో అక్కడ వరకు మనం పిన్ పెట్టేసుకుంటాం. సో చూసారు కదా, నేను ఒక 3-4 ఫింగర్స్ అంతా గ్యాప్ వదిలేసి కిందకి పెట్టాను. సో ఇప్పుడు మనం ఈ వేసుకున్న కుచ్చులు ఉన్నాయి కదా, వీటిని కూడా దోపేసుకోవాలన్నమాట. మీరు హైట్ చూసుకోండి, కంపల్సరీ హీల్స్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ముందే హీల్స్ వేసేసుకోండి. సో ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్నంతా మంచిగా వెనక్కి టక్ చేసేసుకోవాలి. సో నేను నైట్ ప్యాంట్ వేసుకొని దాని మీద లంగా వేసుకొని దాని మీద చూపిస్తున్నాను, అందుకని ఇది చాలా హెవీగా కనిపిస్తుంది. బట్ మీరు ప్రాపర్గా లోపల పెట్టికోట్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా చక్కగా వస్తుంది అనమాట. సో టక్కింగ్ ఒకటే కొంచెం నీట్గా చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్గా ఉంది అని అనిపిస్తే మీరు నాకు కింద కామెంట్ చేయొచ్చు, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో చూసారు కదా, నేను ఇక్కడ కూడా పిన్ వేసేసాను. సో ఇప్పుడు దీన్ని పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో కొంచెం వెనకాల పైకి వెళ్ళిపోయి ఉంటుంది కదా, దాన్ని కొంచెం మనం కిందకి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం పిన్ వేసాం కదా, దీన్ని కూడా మనం ఇప్పుడు తీసి మంచిగా సెట్ చేసేసుకుందాం. దీని తర్వాత వెనకాల కూడా 3 పిన్నులు పెట్టాం కదా, సో బయట దగ్గర కింద అవి కూడా తీసేసేయచ్చు, లేదంటే ఉంచుకుంటాను అని అనుకుంటే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రిల్స్ అన్నీ ఇక్కడ చక్కగా కూర్చున్నాయి కదా, వీటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో టీషర్ట్ మీద ఉంది కాబట్టి లుక్ కనిపించలేదు, నేను బ్లౌజ్ చేంజ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఒకసారి ఇలా తీసినాక మళ్ళీ ఒకసారి 2 ఫింగర్స్తో ఇట్లా అంటే మంచిగా నీట్గా కూర్చుంటుంది. సో మనం వడ్డాణం అట్లాంటివి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, టీషర్ట్ మీద ఉంది, నేను ఇప్పుడు బ్లౌజ్లోకి చేంజ్ చేసుకొని వస్తాను. సో ఇప్పుడు బ్లౌజ్కి నేను పిన్ వేసేసుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఎవరైనా కట్టుకోవచ్చు, సన్నగా ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, లావుగా ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు. సో ఎలా అయినా పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే నేను బ్లౌజ్కి పిన్ వేసుకున్నాను కదా, కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మంచిగా వడ్డాణం పెట్టేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ సైడ్ కూడా నీట్గా కూర్చున్నాయి. మనం అలా పిన్ పెట్టుకోవడం వల్ల సెక్యూర్గా ఉంటుంది, ప్లస్ మనకి చక్కగా నీట్గా కూర్చుంటుంది అనమాట శారీ కూడా. సో చూడండి ఎంత నీట్గా వచ్చాయో. సో మీకు కొంచెం మళ్ళీ లేసినట్టు అనిపిస్తే ఇలా 2 ఫింగర్స్తో ఇట్లా అంటే చాలు, చాలా నీట్గా ఇదైపోతుంది. సో చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా శారీ కూడా.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ కన్ఫ్యూజన్గా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను విత్ వేరే శారీ తోటి. ఈసారి క్లియర్గా వన్ కలర్ శారీ తీసుకుంటాను సో దట్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా. సో నాకు వీడియో చేసాక అనిపించింది మల్టీ కలర్ శారీ మీద అంత ప్రాపర్గా కనిపించడం లేదేమో అని. సో ఐ డెఫినెట్లీ డూ అనదర్ వీడియో. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒక లైక్ చేయండి వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరితో షేర్ చేయండి. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో దీని తర్వాత నేను 10 minutesలో మనం ఎంత చక్కగా ఎలాంటి చాలా ఎక్కువ మేకప్ ఏమి ఫౌండేషన్లో అట్లాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్ వాటిలతో మన ఇంట్లో దొరికే వాటితో మనం ఎలా మేకప్ చేసుకోవచ్చు 10 minutesలో చాలా క్విక్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే అని ఒక వీడియో చేస్తున్నాను. సో అది కూడా చూడండి, అది ప్రాబ్లీ రేపు రిలీజ్ అవుతుంది. సో స్టే విత్ మీ అండ్ whatever suggestions you have, please comment. Bye. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.